కూడా కన్వాయ్ అని చూసా ఇచ్చిన ఇన్ఛార్జ్ జై కోట్ల 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 వచ్చేది తప్పులి వచ్చిందిరా ఈరోజు నేను ఎన్నికలు గెలిచాను. ఈ గెలుపు నాది కాదు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తది, నాయకుడిని, మా సోదరి మందిని అంతా కష్టపడి గతంలో 32,000 వచ్చింది, 35,000 వచ్చింది, 35,000 వచ్చింది. దాన్ని పూడ్చి 6,000 చిల్లర గెలిచాం, 6,000 గెలిచాం. ఈ విజయము నా ప్రజల విజయం, నా ఓటర్ విజయం. తప్పకుండా ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? మేము ఏదైతే ప్రామిస్ చేసి వేసినప్పుడు తాగునీరు కానివ్వండి, టెలిఫోన్ కానివ్వండి, సాగునీరు కానివ్వండి, ఎవరికి మేము ప్రామిస్ చేశాం. తప్పకుండా ఒక 1 వీక్లో అంటే ప్రాసెస్ అయిపోయినాక కొత్త గవర్నమెంట్, మా గవర్నమెంట్ ఏర్పడినాక తప్పకుండా మేము మళ్ళీ ప్రజలకు వచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము చెప్పిన ప్రామిస్ తప్పకుండా నెరవేర్చిన ప్రయత్నం చేస్తాం. ప్రియారిటీ బేస్ చేసుకుంటాం. ఫస్ట్ తాగునీరు, అలాగే కరువు కింద డిక్లేర్ చేసి కొన్ని ప్రాంతాల్లో డోర్ కానివ్వండి, ఫ్యామిలీ కరువు కింద డిక్లేర్ చేసి రైతులు కాపాడుతాం. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా వచ్చే 2-4-2-6లో డీలిమిటేషన్లో తప్పకుండా మళ్ళీ డోర్ కన్వర్ట్ చేసుకునే బాధ్యత అది. అప్పుడే హ్యాపీ ఉంటారు. తప్పకుండా మాకు అవకాశమే పోకుండా శాశ్వతంగా ఈ డోను తెలుగుదేశం పార్టీ ఉంటున్నట్టు మేము కష్టపడతాం. రేపొద్దున ఫ్యూచర్లో డబ్బులు ఇస్తాం కాబట్టి ఏ కులానికి వచ్చినా మేము అండగా ఉంటాం, తెలుగుదేశం పార్టీకి అడ్డంగా పెట్టుకుంటాం. కానీ ఇది ఒక గుణపాఠం. ఈ మంత్రి కానీ ముఖ్యమంత్రి గుణపాఠం. ఇది అహంకారంతో వెళ్ళారు, అహంకారంతో రాజాడతారు, పులుసుతో రాజాడతారు, జులుం చేశారు, అక్రమాలు చేశారు. తప్పకుండా అంతమే ఎంక్వైరీ చేసి ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, నేర్పకి పెట్టారు. కొన్ని కేసు కూడా తోడతాం, మళ్ళీ తప్పకుండా తోడతాం. ఆ కేసు పెట్టుకుని ఆడకబడ్డారు, తప్పకుండా తోడి ఎలాగైతే మా మీద కక్షిస్తారో దానికన్నా డబుల్గా వాస్తవాలు తెలుపుకోవాలి. వాస్తవాలు ఇచ్చి ఎవరు పెట్టే సమస్య మా కార్యకర్తల్ని చాలా ఇబ్బంది పెట్టారు. రకాలుగా డీ పట్టాలు కానివ్వండి, రకాల పట్టాలు కానివ్వండి, సమాధానం కానివ్వండి, కబ్జా పెట్టారు. అవన్నీ నడిపిస్తాం. మా కార్యకర్తగా ఈ 5 నెలలు అంజాలి కాబట్టి తప్పకుండా వాళ్ళని న్యాయం చేస్తూ వాళ్ళకి నిలబడి ముందు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీ తరఫున నా ఓటర్ మోహన్ అందరూ కూడా తెలియజేసుకుంటాం.